తెలుగు ఆడియో బుక్ ఛానల్‌కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. తులసి తాంబూలం. వర్షం విడవకుండా కురుస్తోంది. ఆకాశంలో మేఘాలన్నీ అమరావతిని చుట్టుముట్టాయి. జోరున భోరున కురుస్తున్న ఆ వర్షంలో మూడో ప్రాకారం మండపంలోంచి వామనాచార్యులు తదేకంగా పెద్ద బజారు వైపు చూస్తున్నాడు. కళ్ళు విచ్చుకు గాలిస్తున్నాడు మనిషి కోసం. పెద్ద బజారంతా జలమయంగా ఉంది తప్ప జనసంచారం లేదు. అప్పుడే 11 గంటలు దాటింది. ఇంతవరకు ఒక్క యాత్రికుడు రాలేదు. ఎవరో యాత్రికుడు రావాలి, అతగాడు అర్చన చేయించుకోవాలి, తనకో రూపాయి ఇవ్వాలి. ఆ రూపాయితో బియ్యం తెచ్చి వండితేనే స్వామికి నివేదన, వామనయ్య దంపతులకు భోజనమున్ను. వామనాచార్యుల భార్య తాయారమ్మ కిందటి రాత్రే ఇన్ని అటుకులు బెల్లం ఉడికించి విస్తట్లో వడ్డించి ఈ పూటతో అటుకులైపోయాయి అంది. బియ్యం నిండుకున్నాయి సరే సరి, రేపటికి అటుకులు కూడా లేవని అర్థమైంది వామనాచార్యులకి. అందుకే ఉదయం నుంచి యాత్రికుల కోసం ఎదురుచూస్తున్నాడు. వర్షం తగ్గేట్లేదు. ఇంత తుఫాన్లో భక్తులెవరొస్తారు? వామనాచార్యులు ఆశగా పెద్ద బజారు వంకే చూస్తున్నాడు. దూరంగా 2 గొడుగులు. ఆచార్యుల కళ్ళల్లో ఆశ. కూర లేకపోతే పర్వాలేదు, పచ్చడేసుకుని తినొచ్చు. గొడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మా, ఒకళ్ళు కాదు ఇద్దరు. 2 రూపాయలు దొరికితే ఇవాళకే కాదు, రేపటి గురించిన చింతన ఉండదు. గొడుగులు ఇంకా ముందుకొచ్చి చటుక్కున ఇళ్లల్లోకి దూరిపోయాయి. వాళ్ళు యాత్రికులు కాదు. వామనాచార్యులు కుంగిపోయి చతికిలపడ్డాడు. 12 దాటుతోంది. వామనాచార్యులకి ఆశ సన్నగిల్లుతోంది. నీరసం వస్తోంది. వేణుగోపాల, నీకింత వర్షంలో గన్నేరు పూలు తీసుకొచ్చి పూజ చేశానే, మందారమాలయాల్ని మెళ్ళో వేశానే, దానికి ఫలం నాకు పస్తా అనుకున్నాడు. అంతలో పెద్ద బజారు చివరన ఒక గొడుగు. వామనాచార్యుల కళ్ళు ఆశగా చూశాయి. గొడుగు మరీ దగ్గరకొస్తోంది. చేతిలో సంచి. తప్పకుండా యాత్రికుడే. గొడుగు గాలిగోపురం దగ్గరకొచ్చింది. అంత వర్షాన్ని లెక్క చేయకుండా వామనాచార్యుల మెట్లు దిగి రయ్యన పరిగెత్తుకొచ్చాడు. ఆ యాత్రికుడు కొబ్బరికాయలు కొంటుంటే అయ్యగారి గుళ్ళో ఒకటి, అమ్మవారి గుళ్ళో ఒకటి, క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామికి కూడా ఇంకో కొబ్బరికాయ తీసుకోండయ్యా అన్నాడు. ఆ యాత్రికుడు 2 కొబ్బరికాయలు పళ్ళు తీసుకుని ముందుకు నడుస్తుంటే అతని వెనకాలే క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి పై ప్రాకారంలోనండయ్యా అంటున్నాడు వామనయ్య. ఆ యాత్రికుడు ప్రదక్షిణం చేస్తుంటే వెంటనే అంటిపెట్టుకు తిరుగుతూ క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి గుడి ఇదేనండయ్యా అన్నాడు. పెద్ద గుళ్ళోకి వెళ్లి రానివ్వండి అని ఆ యాత్రికుడు అమరేశ్వరుడి దగ్గరకు వెళ్లినా వామనయ్య అతన్ని వదల్లేదు. అయ్యవారి గుళ్ళో పూజ అయ్యేదాకా పక్కనే ఉన్నాడు. 2 కొబ్బరికాయలు అక్కడే కొట్టేశాడు అయ్యవారి గుళ్ళో అర్చకుడు. మిగిలిన 2 పళ్ళు అమ్మవారి గుళ్ళో ఇచ్చాడు యాత్రికుడు. నివేదనకు లేకపోతే లేకపోయింది, క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామికి కొంచెం కర్పూరం ఉంచండయ్యా అని వామనయ్య వేడుకోగా కొంచెం కర్పూరం మిగిల్చాడు యాత్రికుడు. అక్కడ పూజ కాగానే క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి గుడి ఇటు రండయ్యా అని దోవ చూపిస్తూ వేణుగోపాల స్వామి గుళ్ళోకి తీసుకొచ్చాడు యాత్రికుణ్ణి. అర్చన చేస్తానన్నాడు వామనయ్య. వద్దన్నాడు యాత్రికుడు. పోనీ మంత్రపుష్పం అన్నాడు వామనయ్య. అక్కర్లేదు, హారతివ్వండి అన్నాడు యాత్రికుడు. అయినా సరే గోత్రనామాలతో అర్చన చేసి మహాభక్తితో హారతిచ్చాడు వామనయ్య. ఆ యాత్రికుడు సంతోషించి ₹1 పాదుకల పళ్ళెంలో వేశాడు. పోన్లేవో పూట ముద్ద పెట్టాడు స్వామి అని తృప్తి పడుతున్న వామనయ్యకి పెద్ద గుళ్ళో గంట మోగడం వినిపించింది. ఇంకో యాత్రికుడేమోనని ఆశపడ్డాడు వామనయ్య. ఇంతలో వానయ్యేది వరదయ్యేది, దేవుణ్ణి చూడకుండా భోంచెయ్యనుగా అన్న చిల్లర కొట్టు సుబ్బయ్య గొంతు వినిపించింది. వేణుగోపాల స్వామి గుళ్ళోకొస్తూనే స్వామి అని గంట మోగించి చేతులు జోడించి నిలబడ్డాడు సుబ్బయ్య. వామనయ్య పాదుకల పళ్ళెం తీసుకొచ్చి పాదుకలు సుబ్బయ్య తల మీద పెట్టడంతో పళ్ళెంలో ₹1 తలుక్కున మెరిసింది. తులసి దళం కోసం చేయి జాపవలసిన సుబ్బయ్య చటుక్కున ఆ ₹1 లాక్కుని బొడ్లో దోపుకుని బాకీలో జమేసుకుంటానని వెనక్కి చూడకుండా వెళ్లిపోయాడు. వామనయ్య ఊరందరిలాగే ఉప్పు పప్పు సుబ్బయ్య దగ్గర అప్పు తెచ్చుకుంటాడు. వామనయ్య తెల్లబోయాడు. దిమ్మరిపోయి తూలిపడబోబోయి ద్వారపాలకుడి పక్కనే చతికిలపడ్డాడు. కొంతసేపటికి పెద్ద గుళ్ళో నైవేద్యాలు జరుగుతున్న గంటలు వినిపిస్తే అందులో ఆ అర్చకుణ్ణి పిలిచి, ఇవాళ మా ఇంట్లో ఇబ్బంది అయింది, వేణుగోపాల స్వామి గుళ్ళో కూడా నివేదన పెట్టమని అడిగాడు. అతగాడు నివేదన పూర్తి చేసి వెళ్లినా వామనయ్య అక్కడి నుంచి కదల్లేదు. కొంతసేపటికి ఆగని ఆ వర్షంలోనే తడుస్తూ నీరసంగా ఇంటికొచ్చాడు. తాయారమ్మ తులసి పూజ చేసుకుని ఇంట్లోకొస్తోంది. భర్త చేతిలోనూ ఏమీ లేదు. పీట వాల్చు కూర్చోవాల్సిన ఆయన మంచం వాల్చుకోవటంతో అర్థమైంది ఆమెకు. వామనయ్య దగ్గరికొచ్చి తీర్థం ఇచ్చి 4 తులసి దళాలు వామనయ్య చేతిలో పెట్టింది. చెవుల్లో పెట్టుకోవాల్సిన తులసి దళాలు వామనయ్య నోట్లో వేసుకుని నవలటం మొదలెట్టాడు. ఎదురుగా స్తంభానికి ఆను కూర్చుని తాయారమ్మ కూడా తులసి దళాలు నములుతోంది. వాళ్ళు దళాలు ఎలా నములుతున్నారంటే సుష్టిగా పిండి వంటలతో భోంచేసి తృప్తిగా తాంబూలం నమిలినట్టు నములుతున్నారు. అలా నములుతూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు నవ్వుకున్నారు. వామనయ్య గోపాల అంటే
తాయారమ్మ వేణుగోపాల అంది. తులసి దళాలు నమలగా నమలగా వాళ్ళ నోళ్లు పండాయి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.